నా పేరు ఓడివి రమణమ్మ. నేను జీసస్ కాల్స్కి 68 నుంచి వెనకన గారు ఉన్న కాడి నుంచి పార్ట్నర్ నేను. కానీ మా బాబుకి 14 సంవత్సరాలు పిల్లలు లేరమ్మా. 14 సంవత్సరం అమ్మాయికి పిల్లలు పుట్టరు. ప్రతి డాక్టర్ దగ్గర బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాం, అయినా అవ్వలేదు. ఆ అమ్మాయికి పిల్లలే పుట్టరని చెప్పేశారు. ట్యూబ్ బ్లాక్ అని అదని ఇదని కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం, అవ్వలేదు. నేను అంబాసిడర్ ప్రోగ్రామ్ కానీ కారుణ్య నగర్కి బెతస్తా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాను. మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అయ్యగారు ప్రార్థన చేశారు, అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. అక్కడికి వచ్చేసాము. అక్కడ ఇంటికి వచ్చేసాక 3rd month ఆ అమ్మాయికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చాక మేము చూపించుకున్నాం. మాకేదో ఒక బిడ్డనే అడిగాను దేవుడికి, ఏదో రేయం పగుళ్ళు కూడా గోజాడు, ఒక బిడ్డని నాకు ఒక బిడ్డకి ఈ బాబు అన్న. అలాంటి దేవుడు 3 పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదించాడు. డాక్టర్లకి అలువు కానిది నా దేవుడు చేయగలిగాడు. ఆమెన్. డాక్టర్లకు లేదు, రాదు, గర్భం రాదు అని చెప్పారు. అలాంటి దేవుడు నా కొడుక్కి 3 బిడ్డలు నేను ఒక్కటే అడిగాను, 3 ఆస్వాదించాడు. 3 మగపిల్లలు ఇచ్చాడు. ప్రభుదేవ, ప్రభు చరణు, ప్రభు చైతన్య. As you have come to delight in the Lord tonight, ఈ రాత్రి దేవుని యందు ఆనందించే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చి ఉండగా, the Lord is going to bestow upon you His inheritance. ప్రభు తన స్వాస్థ్య సంపదను మీకు అనుగ్రహించి మీ మీద కృమ్మరించనై ఉన్నారు. As you have come to seek God మీరు దేవునిని వెతుకుటకు చూచుటకు వచ్చి ఉండగా, and to delight in Him, ఆయన యందు ఆనందించుటకే వచ్చి ఉండగా, you will receive this blessing today. మీరు ఈ రోజున ఇటు ఆశీర్వాదమును స్వీకరించనై ఉన్నారు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే స్టెల్లా రెమోలా గారు చేసిన ఆరాధనకి మేము చాలా అంటే చాలా ఆశీర్వదించబడ్డాం. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాం. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు, నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. నీవు పైకి లేచెదవు, పైన ఎగిరెదవు, నీవు వేచి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు. కోల్పోయినవన్నీ 2 మరలా పొందెదవు. కోల్పోయినవన్నీ 2 మరలా పొందెదవు. Your sorrow will turn into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చి వేయబడుతోంది. Jesus, the power of God is coming upon everybody now. దైవశక్తి ప్రతి వారి మీదకు దిగి వస్తోంది. Just shout Jesus. కేవలం కేక వేయండి, Thank యేసు. you, Lord. వందనములు ప్రభువా. The deaf ears are opening right now. చెవులు ఇప్పుడే తెరవజేయబడుతున్నాయి. Blind eyes are being healed right now. గురుడి నేత్రాలు స్వస్థపరచబడుతున్నాయి. Everybody's spirit is getting connected with the Spirit of God. ప్రతి వారి ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానమవుతోంది. But Jesus is with you now. యేసు ఇప్పుడు మీతో కూడా Come on, ఉన్నారు. thank him now. ఇప్పుడు ఆయనకు వందనాలు చెప్పండి. Everybody thank him now. ప్రతి వారు వందనాలు చెప్పండి. సత్యవాంజీ గారు వాక్యం చెప్తాడు, చాలా బలపరిచేవండి. చాలా బాగుందండి వాక్యం. Today the Lord says to you, I have loved you with an everlasting love. ఈ దినాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నిత్యమైనటువంటి యొక్క ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. We were sinners before. మన మునుపు పాపులముగా మనముండి ఉన్నాం. We were away from God before. మన మునుపు దేవునికి దూరస్థులముగా ఉండి ఉన్నాము. But then with all the love of Jesus, He has brought us closer to God. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైన ప్రేమతో మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొని వచ్చి ఉన్నారు. Nothing can separate us from the love of God. ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని దూరం చేసేది కాదు. God will open the heavens, His abundant storehouse. దేవుడు తన యొక్క పరలోకం అనేటువంటి యొక్క నిధిని ఆయన తెరుస్తూ ఉన్నారు. You will receive His abundance. ఆయన యొక్క సమృద్ధి అనే ఆశీర్వాదాన్ని మీరు పొందాలి. Come on, fight with God today. ఈ రాత్రి మనం దేవునితో ఒక పోరాటగా అడుగుదామండి. Jesus loves you, dear friend. ప్రియ స్నేహితులారా, యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. All your
your addictions are leaving నీ tonight. చెడు అలవాట్లన్నీ కూడా మిమ్మల్ని విడిచిపోతున్నాయి ఈ రాత్రి. All the lustful spirits are leaving tonight. కామము కోరికలన్నీ కూడా మిమ్మల్ని విడిచిపోతూ ఉన్నాయి. మెసేజ్లో కూడా చాలా ఆశీర్వదించబడ్డాం. చాలా విషయాలు మేము ప్రేమపూర్వకంగా దేవుని విషయంలో ఎలా ఉండాలి, ఎలా దేవుని ప్రేమిస్తే మేము ఎలా ఆశీర్వదించబడతాం అనే విషయాలు మేము బాగా తెలుసుకున్నామండి. మేమందరం ఒక టీమ్గా కూడి వచ్చామండి. మేమందరం మా టీం అంతా కూడా చాలా ఆశీర్వదించబడ్డాం. అందుకు మేము జీసస్ కాల్వార్కి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామండి.